ఈ 3వ ధారావాహికలో మనం మార్కు సువార్తను గురించి చదువుకుంటున్నాము. ఆసక్తిగా చూస్తున్న ప్రేక్షకులకు ప్రభునామములు శుభములు. ఇంతకుముందు పాటలో మనం చదువుకున్నాం శిష్యులకు బోధించుట, అందులో సగభాగం తెలుసుకున్నామండి. ఇంకా సగం ఉంది, అదేంటో తెలియాలంటే ఈరోజు 8వ పాఠాన్ని మనం చదువుకోవాల్సిందే. సిద్ధమైతే దైవ సేవకులను కలుసుకుందాం. నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శ్యామరాజు గారు. నమస్కారం. మనం ఈ మార్కు సువార్త ఈ ధారావాహికలో 8వ పాఠం శిష్యులకు బోధించుట. డాక్టర్ గారు గత పాఠంలో సగభాగం ముందు చదువుకున్న మొదటి భాగం, దాని కొనసాగింపు 2వ భాగం, ఇందులో ఏం చదువుకోబోతున్నామో పరిచయం చేస్తారా? ఇప్పుడు మనం 10వ అధ్యాయానికి వచ్చాము. శిష్యుల మీద కేంద్రీకరించి వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ పని ముందు కొనసాగాలి కాబట్టి నేను వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి వాళ్ళు ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాలి. పరిచయుల వలె ఉండకూడదు, అన్యుల వలె ఉండకూడదు, అజ్ఞానుల వలె ఉండకూడదు, ఎక్కువగా తెలివితేటలతో సెల్ఫ్ రైచియస్నెస్ స్వనీతి కార్యాలతో వాళ్ళు ఏమంటే సాంప్రదాయ పద్ధతులతో ఉండకూడదు. నిజమైన సత్యాన్ని బోధించాలని భారంతో వాళ్ళకి బోధిస్తున్నారు. ఎందుకంటే ముందు మనం నేర్చుకునేది ఏంటంటే శిష్యరికం అనేది ఏదో ఆటోమేటిక్గా 10 రూపాయలతో కొంటే వచ్చింది కాదు, కానీ దాంట్లో త్యాగం అంటూ ఉన్నది, క్రమశిక్షణ అంటూ ఉన్నదని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో మనం నేర్చుకునేది ఏంటంటే యేసుప్రభు సిలువ దగ్గరికి వెళ్ళనన్నాడు కాబట్టి కొన్ని క్రియలు కొన్ని చేస్తున్నాడు. వాళ్ళ శిశువులు ఈయన వేరే డైమెన్షన్ నుంచి, వేరే రూపం నుంచి అర్థం చేసుకోవడానికి ఈ యొక్క 10వ అధ్యాయంలో ముఖ్యంగా మరి వివాహము, మరి విడాకులు, అంతేకాకోకుండా చిన్నపిల్లల్ని దీవించటము, తర్వాత ఒక గొప్ప ధనికుడు వచ్చి పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలని అడగటం, అంతేకాకుండా గ్రుడ్డి వారిని మళ్ళీ బాగు చేయటం, అందుడిని మళ్ళీ తిరిగి చూపివ్వటం, ఇవన్నీ కూడా చూసినప్పుడు దేవుడు ప్రతి దాంట్లో కూడాను 21వ శతాబ్దంలో జీవిస్తున్న మనకు కూడాను యేసుప్రభు చేసిన క్రియలు ఒక శిష్యరికంలో ఉన్నప్పుడు మనం కూడా అలాంటి క్రియలు చేయాలి. మనం కూడాను ఒకళ్ళకి మేలు చేయడానికి తలపెట్టాలి. యేసుప్రభు దగ్గర ఉన్న శిష్యులు ఎలా నేర్చుకున్నారో మనం కూడాను ఈ రోజుల్లో ఆ యొక్క దీనత్వము, ఆ యొక్క క్రమశిక్షణ, ఆ యొక్క పరిశుద్ధత, ఆ పరలోకపు గురి అనేది మనలో రావాలని పాఠం ఈరోజు మనకు బోధిస్తుంది. బాగుందండి. ఈ పాఠం కొరకు ఏర్పరిచిన లేఖను వినిపించండి పాస్టర్. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలోంచి తీసుకోబడ్డదండి. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చిన నేను. ప్రభు ఎందుకు వచ్చారో చెప్తున్నారు డాక్టర్ గారు. మరి ముందు పరిచయంలో చెప్పినట్లుగా మోషే రాతలకును పరిసయ్యుల ఆచారాలకి ఏమైనా విభేదాలు, తేడా ఉన్నాయంటారా? యేసు ప్రభు జీవించే టయానికి అక్కడ పరిసయ్యుల శాస్త్రులు ఆ యొక్క సమయానికి ఈ యొక్క యూదుల్లో 2 రకాలైన స్కూల్స్, 2 రకాలైన తలంపులు ఉన్నాయి. ఒకటేమో స్కూల్ ఆఫ్ షమాయ్. స్కూల్ ఆఫ్ షమాయ్ అంటే ఎక్కువగా పరిసయ్యులు శాస్త్రులు కంట్రోల్ చేసే తలంపులు అన్నమాట. కుటుంబంలో వాళ్ళు ఏంటంటే ఎక్కువ రెస్ట్రిక్షన్స్ అన్నమాట. అది చేయకూడదు, ఇది చేయకూడదు, కుటుంబం ఈ విధంగా ఉండాలా, అన్ని రూల్స్ పెట్టి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రతిదీ కూడా ఒక భారంగా చేస్తారు. దేవుడు ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం అంతటిని కూడాను ఆనందాన్ని తీసేసి, పరిశుద్ధతను తీసేసి, రిగరస్ రూల్స్ అండ్ అట్లా చేశాడనమాట. అది దేవుడికి ఇష్టం లేదు. దానికి ఆపోజిట్ అంటే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఎంతవరకు ఉంటాయంటే షమాయన్ స్కూల్లో పిల్లలు లేకపోవటం ఒక దేవుని యొక్క శాపమే. మెటీరియల్ నెగ్లెక్ట్, నీలో ధనధాన్యాలు లేకపోయినట్లయితే దేవుడి శాపమే. నువ్వు ఒకవేళ మనసు ఒత్తిడితో ఉన్నట్లయితే ఇమోషనల్ నెగ్లెక్ట్, అది ఒక శాపమే. మ్యారిటల్ అన్ఫ్రూట్ ఫెయిత్ఫుల్నెస్, నువ్వు భార్యాభర్తలు నమ్మకంగా లేకపోతే అదొక శాపమే. అన్ని శాపాలే. నువ్వు చేసిన తప్పు ఏదో ఒప్పుకో, డబ్బు తీసుకురా, అట్లాగా ఆలోచనతో ఉన్నారు. కానీ ఇంకొక స్కూల్ ఆఫ్ హెలల్ అనేవాళ్ళు కొంచెం లిబరల్ అన్నమాట. ఏదైనా తప్పు చేస్తే డైవర్స్ కావాల్స్తే ఇవ్వడానికి సిద్ధం, కొంచెం ఇట్లా చేస్తున్నారు. సో ఈ ఇద్దరు స్కూల్ వాళ్ళు వచ్చి యేసుప్రభుని ఏదో ఒక విధంగా ఇరికించి ఆయన్ని జైల్లో పెట్టించి ఏదో ఒకటి చేయాలా, ఆయన నోరు మూపించాలన్న ఉద్దేశంతో వచ్చి ప్రశ్నించి ఆయన ఇరికించాలని ప్రయత్నించారు. సరిగ్గా ఆ సందర్భంలోనే అంతకంటే కొద్ది నెలలో లేదా 1 సంవత్సరం ముందే మరి బాప్తిజం ఇచ్చి యోహాన్ని చంపేశారు. ఎందుకు చంపారని అంటే హెరోడ్ యాంటిపస్ అనే ఆయన మరి ఆయన భార్య విడాకులు ఇచ్చేసేసి, బిడ్డలు కలగలేదో మరి ఏదో కారణం ఉంది, విడాకులు ఇచ్చేసేసి తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు. అది బాప్తిజం ఇచ్చి యోహాను ఖండించాడు కాబట్టి ఈ క్రొత్తగా చేసుకున్న ఈ భార్య కోపం కక్షతో కుమార్తె డ్యాన్స్ వేసినప్పుడు నీకేం కావాలని తండ్రి అడిగితే ఏం చెప్పాలో ఆ చిన్నపిల్లకి తెలియక తల్లి సైగ చేసి
ఇట్లాగా తాను ఈ విధంగా జరుగుతుంది కాబట్టి అలాగనే యేసుప్రభుకు కూడా చేస్తే బాగుండని ఉద్దేశంతో మరి ఏం చేయమంటావు, ఇలాగా 7 అన్నదమ్ములు చనిపోయారు, ఎవరు భార్య, అదే రకరకాలుగా చెబుతూ ఉంటే ద్వితీయోపదేశకాండం 24 అధ్యాయంలో అన్ని వివరాలు స్పష్టంగా మోషే రాసి పెట్టాడు. ఏ కారణాల వల్ల నువ్వు విడాకులు తీసుకోవచ్చు, ఏ కారణాల వల్ల కష్టాలు ఎట్లా వస్తాయి, ఏది చేయాలి అని చక్కగా వివరంగా ద్వితీయోపదేశకాండం 24లో రాయబడ్డది. కానీ యేసుప్రభు వారి జవాబు మోషే కంటే మెరుగైనది. ఏమన్నాడంటే చూడండి ఎంత బాగా రాశాడు. యేసుప్రభు వారి జవాబు ఇస్తూ ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయానికి తీసుకెళ్ళాడు. వాట్ ఈస్ ద ఒరిజినల్ పర్పస్ అండ్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ వెడ్డింగ్ ఫ్యామిలీ లైఫ్. మోషే దగ్గర నుంచి తీసుకోకుండా ఆయన ఒరిజినల్, ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన దగ్గర వచ్చింది కాబట్టి ఆయన చెప్పాడనమాట, ఇద్దరు కూడా కలిసి ఉండటం దేవుడు ఆశీర్వాదకరమైనది, వారిద్దరి మధ్యకి ఎవరు వెళ్ళకూడదు, ఇది ఆశీర్వాదకరమైనది, ఏక శరీరులై జీవించాలి, ఇది దేవుని కార్యమై ఉన్నది. ఏదైనా వారి మధ్యన జరిగినట్లయితే పాపం వల్ల జరిగింది కాబట్టి వాళ్ళిద్దరే సరి చేసుకోవాలి, దాన్ని వేరే వాళ్ళు అనవసరంగా ఏం పెట్టరు. ఎంతో బాగా జాగ్రత్తగా జరిగారు. ఖచ్చితంగా మనిషిని పట్టుకొని వ్యభిచారం చేస్తే తప్ప ఇంక వేరే కారణంతో విడాకులు ఇవ్వకూడదు అని బైబిల్. సో దేవుడు ఈ కార్యాన్ని మళ్ళా పరిశుద్ధంగా చూశాడు, ఒరిజినల్ ప్లాన్తో చూశాడు, వాళ్ళ తప్పుల్ని నోరు మూపించడానికి ప్రయత్నించాడు, అంతేగాని తప్పును సరిచేయలేదు. ఆయన ఎంత జ్ఞానంతో ఈ కార్యాన్ని పరామర్శించాడో మనం దాన్ని చూశాడు, తప్పుని సమర్థించలేదు. పాస్టర్ గారు, మరి చుట్టుపక్కల పిల్లల విషయంలోకి వచ్చినప్పుడు ప్రభువారు వాళ్ళ తాలూకా ప్రతిస్పందన, చుట్టుపక్కల ఉన్నవారు ఎలాంటి పిల్లలైనప్పటికీ వాళ్ళకి ప్రభువుని ఎలాగ బయలుపరచగలమంటారు? మరి ఇక్కడ సన్నివేశంలో మనం చూసుకున్నప్పుడు 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అప్పటికే చిన్నపిల్లలు ఇలాంటి వారిది పరలోక రాజ్యం అని చెప్పడం జరిగింది. 10వ అధ్యాయంకి వచ్చేటడికి 13వ వచనం నుంచి మరొకసారి చిన్న బిడ్డలను తీసుకొచ్చి తల్లిదండ్రులు దీవించమని చెప్పినప్పుడు వీరు తిరస్కరిస్తున్నారు, తోసేస్తున్నారు. యేసుక్రీస్తు ఆటంకపరిచి తీసుకురావద్దు అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని గద్దించి మరొకసారి వారి దగ్గర తీసుకుని ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క తలంపు ఏంటంటే రిలీజియన్ లేకపోతే మరి విశ్వాసం అనేది కేవలము పెద్దవారికే కాదు, పిల్లలకు కూడా ఉండాలి అని ఒకటి చూపిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే మన లోకంలో కూడా మనం చూసుకున్నప్పుడు అనేకమైన తలంపులు, పిల్లలకు అర్థం కాదు, పిల్లలకు చెప్పకూడదు, ఈ వయసు కాదు, ఇది ఇంకా టైం ఉంది, ఏదో కారణం పెట్టి వదిలేయటం అని పక్కన పెట్టేస్తూ ఉంటాము. కానీ మనం నేర్చుకుంటున్నది ఏంటంటే చిన్నప్పటి నుంచి వారిని మనము బైబిల్లో ట్రైన్ చేయగలిగితే పెద్ద అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా శిష్య రకంలోకి వారు వస్తూ ఉంటారు. తెలుగులో కూడా ఒక సామెత ఉంటుంది, అనేసి ఉంటుంది. అలాగా ఈ పాఠంలో మనం చూస్తున్నప్పుడు పిల్లలను ఆటంకపరచకుండా దేవుని దగ్గర తీసుకురావాలని నేర్చుకుంటాం. అంటే వాళ్ళు నడవలసిన త్రోవ బాలుడిగా ఉన్నప్పుడు నేర్పించాలన్నారు. చిన్న విరామం తీసుకుందామండి. చిన్న బ్రేక్ తర్వాత పాఠం ఇంకొంచెం తెలుసుకుందాం. ప్రేక్షకులకు పాఠంలోకి పునఃస్వాగతం. డాక్టర్ గారు, పరలోకం చేరగలగటానికి అంటే పరలోకంలో స్థానం పొందటానికి శిష్యరికం చేయటానికి ఏమైనా సంబంధం ఉందంటారా? దీని గురించి ప్రభు ఏం చెప్పారు? కొంతమంది క్రైస్తవులు పరలోక పత్రాన్ని ఫర్గివ్నెస్ సర్టిఫికెట్ ఇస్తున్నారమ్మా, కొద్ది డబ్బులు ఇచ్చేస్తే కొనుక్కోవచ్చు. కానీ మనకు కావాల్సిన జవాబు బైబిల్లో నుంచి కాబట్టి బైబిల్లో చాలా ఆశ్చర్యకరమైన ఎన్నెన్నో సంఘటనలు ఒక పర్పస్తో ఒక గురితో పెట్టాడు. ఒక ధనికుడు, యవనస్తుడు, పలుకుబడి ఉన్నవాడు, అంటే అన్ని యాంగిల్స్తో చూస్తే ఆహా ఇంత గొప్పవాడు. ఆ కుర్రాడు వచ్చి, యవనస్తుడు వచ్చి, రిచ్ యంగ్ రూలర్, ఆ మాటలే నాకు చాలా బాగుంది. వచ్చి నేను పరలోక రాజ్యం చేరాలండి. డైరెక్ట్ క్వశ్చన్, అందరికి అదే జవాబు కావాలి, నేను కూడా పరలోక రాజ్యం చేరాలి. సో ఆ ప్రశ్న అడిగితే యేసుప్రభు వారు నువ్వేంటి నన్ను అడుగుతున్నావని ఏం అడగలేదు, లేకపోతే ఆయన విమర్శగా ఏం మాట్లాడలేదు. చూడండి యేసుప్రభు యవనస్తుడికి కూడా ఎంత మంచి, పిల్లల గురించి మాట్లాడాం, ఇప్పుడు యవనస్తుడి గురించి మాట్లాడుతున్నాం. యంగ్ రూలర్కి ఆయన టైం తీసుకొని మరి నువ్వేం చేస్తున్నావు, ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉన్నది అని అంటే, నేను అన్నీ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పినవి, మా నాన్నగారు చెప్పినవి బడిలో ఆ యూదుల స్కూల్లో నేర్చుకుని అన్నీ పదాజ్ఞలన్నీ పాటిస్తున్నాను. అయితే ఇంకా ఏమి దేవుడు అటు ఇటు చెప్పుకోకుండా, ఇదిగో ఇది ముక్కు అని చెప్పుకోకుండా, నువ్వు ధనికుడు కాబట్టి ఆ ధనము, ఆ స్వార్థము, ఆ మెటీరియల్, ఈ లోకరీతైన
ఆశలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి తీసేసిరా, దేవుడు నీకు ఇస్తాడని. దేవుడు నీకు కుదరదు, నీకు సంబంధించింది కాదు ఇదని చెప్పలేదు, ఖచ్చితంగా అది చేయమని చెప్పాడు. ఈ విధంగా చెప్పటం వల్ల యేసు ప్రభు వారు పరలోకం వెళ్ళాలని ఆశపడే వాళ్ళని ఏమైనా డిస్కరేజ్ చేస్తున్నాడా అని కొంతమంది అనుమానంతో చెప్తున్నారు. నెంబర్ 1, ఈ యొక్క యవనస్తుడు రావటం అప్రోచ్ ఈ సిన్సియర్ అండ్ రెస్పెక్టెడ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎగతాళుగా రాలేదండి. యూదులు కొంతమంది పరిచయలు అట్లా వచ్చినట్లుగా తప్పు పట్టుకోవాలని రాలేదు, సిన్సియర్గా వచ్చాడు. నెంబర్ 1, అందుకోసం వెంటనే 10 ఆజ్ఞలు చెప్పారనమాట. చాలామంది ఈ రోజుల్లో 10 ఆజ్ఞలు లేవని చెబుతూ ఉంటారు. యేసు ప్రభు వారు ప్రతిదీ కూడాను దేవుడిచ్చిన నీతి ధర్మశాస్త్రానికి మాత్రం చెప్పాడు. ఈ యొక్క ఆచార ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పలేదు, నీతి ధర్మశాస్త్రం గురించి. అవన్నీ చేస్తున్నానని చెప్పిన తర్వాత ఈయన ఖచ్చితంగా ఒక్క మాటే చెప్పాడు, నీ వెళ్ళి నీకున్న ధనము ఒక విగ్రహంలాగా అడ్డుగా నిలబడ్డది కాబట్టి ఆ విగ్రహాన్ని తొలగించరమ్మని అంటున్నారు. మన జీవితాల్లో ఒక్కోసారి డబ్బు ఉండొచ్చు, హోదా ఉండవచ్చు, పలుకుబడి ఉండొచ్చు, గొప్పతనం ఉండొచ్చు, ఏదైనా సరే అది తీసినప్పుడే పరలోక రాజ్యం. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని టైటిల్ అనమాట ఈరోజు పాఠానికి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, మహా గొప్ప పెట్టుబడి ఏంటి అని అంటే దేవునిలో అడ్డులేవి లేకోకుండా, దేవా నువ్వే నాకు ఇన్వెస్ట్మెంట్ అని దేవుడిలో ఉంటే. 6:33 మత్తయి సువార్త, సీకీ ఫస్ట్ మొదట ఆయన రాజ్యమును వెదకుడే అప్పుడు అవన్నీ. సో ఈరోజు పాఠం ఆ ఇన్వెస్ట్మెంట్లో మనం ఉండాలి. బాగుందండి పాస్టర్ గారు. మరి యేసుక్రీస్తు వారిని యోహాను, యాకోబుల వారు ఒక కోరిక అడిగినప్పుడు ప్రభువారు ఎలా స్పందించారు, దాన్ని ఎలా మలిచారంటారు? ఈ కోరికను మనం చూసుకున్నప్పుడు అది చాలా అసాధారణమైన కోరిక అండి. ఎవరికి కూడా అలాంటి కోరిక రాకూడదు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మరణం కోసం మాట్లాడుతూ ఆయన వెళ్ళిపోవచ్చుండగా వీళ్ళిద్దరు కూడా మరి వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి ఒకవేళ ఈ చిత్తమైతే బోధకుడా, మేమిద్దరం కూడా మీ కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు మేము కూర్చోవడం రికమెండ్ చేసిందండి. అది ఎప్పుడైతే అలా జరగటం జరిగిందో యేసుక్రీస్తు వారు ప్రశ్నకు ఆశ్చర్యపోయారు, పక్కన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ముందు అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు సీనియర్స్ ఉన్నారు, ముందు అధ్యాయంలో వాళ్ళు నేను గొప్ప అనుకుని సమాధానం లేకుండా ఆగిపోయారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు స్థానం తీసుకున్నారో ఈ శిష్యులలో కూడా కొద్దిగా కోపం అనే, ఉద్రేకం అనే భావం కలిగింది. అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏ రీతిగా స్పందించారు దానికి అన్నది మనం చూసుకున్నప్పుడు, నేను తీసుకున్న బాప్తిజం మీరు తీసుకోలేరు, నేను తాగిన గిన్నెలో మీరు తాగలేరని చెప్పినప్పుడు మళ్ళీ వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు యేసుక్రీస్తు వారు ఏ విషయంలో మాట్లాడుతున్నారని. ఇంకా అసలు మేము చేస్తామండి, మేము తాగుతాము అనేసి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. కానీ తర్వాత యేసుక్రీస్తు వారికి చెప్పింది ఏంటంటే, ఇది సాధారణమైన హెలోక సంబంధమైనది కాదు, కానీ నేను ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడుతున్నాను. అంటే ఆధ్యాత్మికమైన యేసుక్రీస్తు వారి బాప్తిజము మరి పరిశుద్ధాత్మ ద్వారా ఎంపిక చేయబడి మరి ఒక ప్రత్యేకత కోసము చేయించుకున్న బాప్తిజంగా మనం చూస్తున్నాము. తర్వాత ఈ యొక్క గిన్నె కోసం మనం వచ్చినప్పుడు గెత్సెమనే వనంలో ఆయన పాపపు ఆ గిన్నె కోసం మాట్లాడుతూ, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించుమని చెప్పినట్లు మనం చూస్తున్నాం. అంటే ఆ పాప భారాన్ని మోసే వాళ్ళకే అది జరుగుతుందని ఆయన స్పందించినట్లు మనం చూడగలుగుతున్నాము. ఇంకా ఈ యొక్క భాగంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు దేవుడు అలా సమాధానం చెప్పినా వీరిద్దరి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది నా చిత్తం కాదు, నా తండ్రి చిత్తం అని చెప్పి వదిలేసినా కానీ తర్వాత భాగంలో మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క ఇన్నర్ సర్కిల్లో మరి యేసుక్రీస్తు వారి యోహానును, యాకోబును, అదే రీతిగా పేతురును ముగ్గురు కూడా తీసుకున్నట్లు మనకి చాలా దాఖలాలు మనం చూస్తున్నాం. యాకోబేమో మరి ఆయన మరి మొట్టమొదటిగా హతసాక్షిగా అవ్వటానికి, తర్వాత యోహాను దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన పద్మాసు దీవిలో శ్రమలు యేసుక్రీస్తు వారు ఎలా అయితే పడి ఉన్నారో ఆయన కూడా పడి చివరి వరకు కూడా ఉండి ఆయనకి సాక్షులుగా ఉండాల్సిన పరిస్థితిని మనము అక్కడ చూడగలుగుతున్నాము. అంటే ఇక్కడ మనకి తెలిసేది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆ సమయంలో ఖండితంగా చెప్పినప్పటికీ దేవుని చిత్తం ఎలా ఉంటుందో అలా నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా సొంత విషయాలలో ఎప్పుడు కూడా ఆయన తీర్మానాలు తీసుకుని వెంటనే ఉద్రేకాన్ని ఆయన చూపించలేదు శిష్యుల దగ్గర. ఆ చిన్న రకాన్ని వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారని వాళ్ళకి బోధించి వారు నేర్పించుకుంటూ వారు ముందుకు వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాము.
అంటే వాళ్ళు అడిగినట్టు కాకపోతే కనిపించలేదు కానీ వాళ్ళ కోరికనైతే తృప్తి పరిచారు ప్రభు. ఒక రకం అంత ఘనతనిచ్చారు వాళ్ళకి. డాక్టర్ గారు మీరేం చెప్తున్నారా? అంటే ఇప్పుడు ఎంతకంటే ముందేమో రిచ్ యంగ్ రోలర్, గొప్ప నాయకుడు, అక్కడేమో వాళ్ళేమో పొజిషన్ కావాలని అడుగుతున్నారు, ఇదేం పరలోకం వెళ్ళాలంటున్నారు. రెండు కూడా డబ్బులతో కుదిరేది కాదు. ఇక్కడేమో ఆ రిచ్ యంగ్ రోలర్కి ఏమో నేర్పించే డబ్బు కాదు, అడ్డుపడుతుంది. అది నీ దేవుని కృపతో ఇచ్చేది, అది ఉచితంగా ఇచ్చేది, నేను ఇస్తాను, నువ్వు ఆ విగ్రహం తొలగించేసి అని చెప్పాడు. అక్కడేమో మీరు దాని భారం అంటే తెలుసుకోవాలా, దాని లోతు భావం, ఆ చేదు అనుభవం మీరు పొందాలా. చాలా నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దీనికి ఇది మామూలుగా వచ్చేది కానీ వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోలేదు, కానీ తర్వాత వాళ్ళు అనుభవించారు. సో క్రైస్తవ అనుభవంలో శిష్యరకం అంటే ఏదో జస్ట్ బాప్టిజం తీసుకుంటే నా పేరు పుస్తకంలో రాస్తే అది వ్యక్తిగతంగా క్రీస్తు వారితో సంబంధంతో స్నేహంతో ఉండాలండి. బాగుందండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైనటువంటి బహుమానం ఉంటుంది, కానీ అందరికీ ఒకే పాత్రలాగా మనం ఆశించడానికి లేదంటారు ప్రభు దగ్గర. అంతా కూడా మనకి కావాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు వీళ్ళిద్దరి దగ్గర కూడా చూసినప్పుడు, వేరే వాళ్ళ దగ్గర కూడా చూసినప్పుడు యేసుక్రీస్తు వారు సానుభూతితనాన్ని, అంటే ఒక సర్వెంట్ లీడర్షిప్ని చూస్తారు. ఎవరైతే తగ్గించుకుని వారు యేసుక్రీస్తు వారి దగ్గర ఉండగలుగుతారో వారిని దేవుడు హెచ్చించి ఆ కార్యక్రమంలో నిమగ్నం చేయడానికి ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంటే పరలోక రాజ్యం కోసం అడగటానికి వచ్చిన వాళ్ళు కూడా వారు ఉన్నవారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళకి తగ్గించుకోలేని పరిస్థితి ప్రభావాలు ఏదైనా కనపడుతుంటే వాటిని తొలగించుకోమని సలహాలు కూడా ఇస్తున్నట్టు చూస్తున్నాం మనం. బాగుందండి, మంచి తలంపు. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, ఆసక్తికరమైన బోధన. ఇందులో మనకి ఏది అవసరమైందో దాన్ని మనం గుర్తించడానికి పరిశుద్ధాత్మను అడగాలి. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. పాఠం చివరి భాగంలో ఇంకా ఏముందో నేర్చుకుందాం. డాక్టర్ గారు, యేసుప్రభు వారు మరి ఆ త్రోవంట వెళుచుండగా, జన సమూహాలతో వెళుచుండగా ఆ గురుడ్డివాడు దావీదు కుమారుడా అని పిలిచాడు. అసలు అందులోని ఆంతర్యం ఏమిటి, మనం ఏం నేర్చుకోవాలంటారు? యేసుప్రభు వారికి ఆఖరి సబ్బాత్ అది. వచ్చే సబ్బాతుని విల్ బి ఆ యొక్క సమాధిలో రెస్ట్ తీసుకుంటారు, శారీరకంగా కాదు. సో ఆఖరి సబ్బాతు రోజున ఆయన ఎంత చక్కగా చేశాడు చూడండి. ఉదయాన్నే లేచి ఎరుకోకు వచ్చాడు. ఎరుకో పట్టణానికి, వ్యాపార కేంద్రం అది. ఎరుకో పట్టణానికి మార్గం వస్తూ ఆ యొక్క బర్తిమియస్ని గుడ్డి ఆయన, సో గ్రామంలో సేవ చేశాడు. పట్టణంలోకి వచ్చాడు, ఎరుకోలు పట్టణంలోకి వచ్చాడు. ఎరుకో పట్టణంలో జకియాస్ని ఇంటికి వెళ్ళి భోంచేసి ఆయన ఆశీర్వదించి రక్షణ వచ్చిందని చెప్పాడు. తర్వాత తిరిగి వచ్చినప్పుడు సో దేవుడు ఒక రోజున ఒక గ్రామంలో చేశాడు, పట్టణంలో చేశాడు, ఒక పేదవాడికి చేశాడు, ఒక గొప్పవాడికి చేశాడు, శారీరకంగా బలహీనత ఉన్నవాడికి చేశాడు, శారీరకంగా బలంగా ఉన్నవాడికి చేశాడు. దేవుడు ఏది చేసినా కానీ వెరైటీగా, క్రొత్తగా, సంపూర్ణంగా, ఆశాజనకంగా ఉన్నట్లుగా నాకు కనపడుతుంది అనమాట. ఇక్కడ ఈ సందర్భానికి వచ్చేపటికల్లా శిష్యులు ఆయన చుట్టూరు ఉన్నారు. ఆయన ఇక ఈ మూవింగ్ టువర్డ్స్ జెరూసలేం, ఏదో జరగబోతుంది అని వాళ్ళు కూడా గ్రహించడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళు వస్తూ ఉంటే అందరు జనసమూహం ఒత్తిడిగా ఉన్నది. ఈ యొక్క మనిషి అందరూ ఆయన శబ్దం వస్తుంది, దుమ్ము వస్తుంది, ఎవరో తాకినట్టు, ఏం జరుగుతుంది అని ఆ గుడ్డ అడుగుతారు. అడిగినప్పుడు నజరేయుడైన యేసుప్రభు వెళ్తున్నారు అని వాళ్ళు ఏం చెప్పారు? నజరేయుడైన యేసు ఈ త్రోవను వెళుచున్నాడు. ఈ లోకపు అడ్రస్ ఇచ్చారు. నజరేతు నుంచి వచ్చాడు చూడు, వడ్రంగి మేస్త్రి గారు వాళ్ళ అబ్బాయి వెళ్తున్నాడని చెప్పాడు. భూమి యొక్క మనిషి సేవియర్గా మెస్సేగా పెట్టల, కానీ ఆ గుడ్డివాడు మాత్రం, నేత్రాలు లేనివాడు మాత్రం, చూసారా, దావీదు కుమారుడా అంటే దావీదు ఒకసారి యోధా దేశాన్ని పరిపాలించాడు 40 సంవత్సరాలు. ఎనిమిస్ శత్రువులందరినీ కూడా అణచివేశాడు. ఇది బంగారు రాజ్యంగా చేశాడు. ఆ రాజ్యం తిరిగి రావాలి. మెస్సియా ప్రవచనాల ప్రకారం దావీదు కుటుంబంలో ఒకడు వచ్చి మమ్మల్ని, మా రాజ్యాన్ని గొప్ప చేస్తాడన్నది. దాని ద్వారా వచ్చావా నువ్వు? ఇట్ ఈస్ ఎ మెస్సయానిక్ ప్రొక్లమేషన్ బిఫోర్ జీసస్ గోయింగ్ టు ద క్రాస్. దేవుడు ఎలాంటి వాళ్ళనంటే వ్యభిచారం చేసి మారు మనసు పొందిన వాళ్ళని అభిషేకం, కాళ్ళ అభిషేకం వస్తుంది ఆ పాఠం కూడాను. తర్వాత గుడ్డివాడినేమో అందరికీ ఎరుకో పట్టణంలో ప్రకటించడానికి, ఈయన మెస్సయ్య, ఈయన దావీదు కుమారుడు, ఈయన చేస్తాడని. సో ఎప్పుడైతే బర్తిమియస్ అరవద్దు ఆయన గౌరవం కల్లవాడు, ఆయన మంచివాడు, ఇంకా గట్టిగా అరవటం, దావీదు కుమారుడా నా మీద
ఆయన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆ కేకలు పెట్టడం ద్వారా. ఆయనలో నమ్మకం వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి పిలిచామో యేసు ప్రభువారు ఎంత ఒత్తిడి పని ఉన్నా కానీ, ఎంత మందిలో ఉన్నా కానీ ఆయన ఆగిపోయాడు అంతే. అక్కడ బైబిల్లో రాయబడి ఆయన ఆగిపోయి ఆయన నా దగ్గర తీసుకురామంటాడు. ఆయన దగ్గర తీసుకురామన్నప్పుడు ఒక కార్యం జరిగింది ఏంటంటే, హీ త్రూ అవే హిస్ క్లోక్, ఈ రిమూవ్డ్ హిస్ క్లోక్ అండ్ అప్పుడు వరకు కప్పుకున్నది అంటే ఆయన సెక్యూరిటీని ఇప్పుడు వరకు ఆయన ఉన్నదాన్ని అంతా తీసివేసి యేసు ప్రభువారే నా సెక్యూరిటీ, నా కాపుదల చేసేవాడు, నాకు అన్నిటికీ తోడుగా ఉండేవాడు. సో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకున్నది రోతది, నీకున్నది కప్పుకున్నది ఈ లోకపు జీవితం అంతా వదిలిపెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వెళితే ఈ ప్రసంగం చాలా బాగుంటుందమ్మా చేస్తే సబ్బాతు రోజున. ఖచ్చితంగా మనం ఉన్నది ఉన్నట్లుగా వెళ్ళాలి, ఏమి కప్పుకొని అవసరంలా తీని అవసరంలా యేసు ప్రభు అన్న హృదయాన్ని ఆలోచించేవాడు. ఈ విధంగా చేస్తున్నప్పుడు అందరూ అప్పుడు అర్థం చేస్తారు, ద రెస్టరేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హిస్ థ్రోన్ ఈజ్ అట్ హ్యాండ్. అందరూ హల్లెలూయా చెప్పటం, అందరూ గొప్ప చెప్పటం ప్రారంభించారు. యేసు ప్రభు వారు ఆగారు, ఆయనకి ఏం కావాలని అడిగాడు, నాకు ఖచ్చితంగా మరి చూపు కావాలన్నాడు, చూపునిచ్చాడు, దేవుడిని మహిమపరిచాడు. మనుషులందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద లాస్ట్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు డిసైపుల్. అప్పుడుతో ఆగిపోతుంది. ఇక మిగిలింది వచ్చేది మాత్రం యేసు ప్రభు శ్రమల గురించి మనం చదువుకోబోతున్నాం. బాగుందండి. అతను వెంబడించుకొని వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు, ఇంకా ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఈ యొక్క శిష్యులకి బోధ చేయటంలో యేసుక్రీస్తు వారు చూసుకుంటున్నప్పుడు ఆయనకి చిన్నపిల్లలంటే ఎంత ప్రీతి అన్నది ఈ పాఠంలోంచి మనం తెలుసుకోగలుగుతున్నామండి. ఎందుకంటే ఆయన ఆ చిన్నపిల్లల యొక్క ప్రేమ, ఆయన ప్రజలు ఎలా పొందాలి, వారి యొక్క స్వభావం ఎలాంటిది, మనం ఏ రీతిగా పొందగలుగుతామో ఆయన చూపించినట్లు మనం చూస్తున్నాం. అంటే చిన్నపిల్లల దగ్గరకు వచ్చేటట్టు ఏంటంటే స్వార్థం అనేది మనకు కనపడదండి వాళ్ళలో. అంటే నేను ఏదో నుంచుకోవాలి, నేను దాచుకోవాలి నాకు ఆలోచన వాళ్ళకు ఉండదంటే ఏదన్నా సంపూర్తిగా అమాయకత్వంతో పంచుకోవటము, అమాయకత్వంతో ఉండాలని ప్రతి క్రైస్తవుడు కూడా అదే పరిస్థితిలో ఉండాలని యేసుక్రీస్తు వారి యొక్క ఆశ. మరి ఇంకొకటి మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క ధనికుడు యొక్క యవనస్తుడి దగ్గర కూడా మనం చూసుకున్నప్పుడు ఆయనకి ప్రారంభంలో ఆయనకున్నది ఇవ్వటానికి, వదిలేసుకోవటానికి ఇష్టపడలేదు. ఆయన ఇష్టపడకుండా ఆయన యేసుక్రీస్తు వారిని వెంబడించాలని, నిత్య రాజ్యము పొందాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి ఈ విషయంలో కూడా చెప్తున్న విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఏదైనా పెట్టుకుని పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటే అది అసాధ్యం అండి, అది జరగని పని. ఎందుకంటే అవి మనల్ని ఆటంకపరుస్తూ, మనల్ని ఇబ్బంది పరిచి పరలోకంకి వెళ్లకుండా ఉంటుంది కాబట్టి మనకు ఉంటుంది. అందుకనే వేరే సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, ఒక ధనికుడు మరి పరలోక రాజ్యంలో వెళ్ళటము అది అసాధ్యము, సూది బెజ్జంలోంచి ఒంటి వెళ్ళిపోవటము ఆయన సులువుగా ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క పరలోక రాజ్యానికి మనం ముందుకు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఇట్స్ ఎ టోటల్ సబ్మిషన్ అండ్ సరెండరెన్స్. సంపూర్తిగా మనం దేవునికి సమర్పించుకుని సంపూర్తిగా ఆయన చిత్తానికి వెళ్ళిపోవాలంటే మనకి ఇంకేదొచ్చినా కానీ యేసు తప్ప ఇంకేది ఉండకూడదు. అది మనం ఎక్కడ చూడగలుగుతాం అంటే పౌలు విషయంలో చూడగలుగుతామండి. ఒకసారి యేసుక్రీస్తు వారు ఆయనకి కనపడి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు, లేకపోతే నా సువార్త సేవ చేయని చెప్పినప్పుడు ఇంక సమస్తాన్ని వదిలేశాడు. నాకు ఏదైనా ఉంటే యేసుక్రీస్తు వారు. ఆపోజిట్. చాలా ఆశ్చర్యకరం, అద్భుతం అది. ఎందుకంటే పౌలు చాలా ధనికుడు, ఉన్నవాడు, జ్ఞానవంతుడు, విద్యావేత్త చాలా ఉన్నాయి. అన్నీ కూడా నాకు అక్కర్లే, నాకు యేసు ఉంటే సరిపోతుందని యేసు యొక్క బాటలో నడిచాడు. అది ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. అలాంటి ప్రస్తావన మన జీవితంలో కూడా ఉంటే మనం దీవించబడతాం. చాలా బాగుందండి. ఈ బోధనను అంగీకరించి ఆ పరలోకానికి సిద్ధపడలాగిన ప్రేక్షకులను దీవించండి డాక్టర్ గారు. మహాగొప్ప దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇంత అమూల్యమైన వాక్యాన్ని మాకు ఏర్పాటు చేసినారు. పరలోకం మా గురి ప్రభా. మీరు ఎంత ప్రేమగా ఎన్నో విషయాలు మాకు నేర్పించినారు ప్రభా. అలనాడు 1వ శతాబ్దంలోనే కాదు ప్రభా, నేటి మాకు కూడాను ఈ బోధలు అవసరం. నిన్ను పోలి జీవించడంలో నీ ఆత్మబలం మాకు దయచేయమని, నీ సేవలో మమ్మల్ని ఘనంగా వాడుకున్నామని మా ప్రేక్షకులందరినీ కూడాను దీవించి ఈ యొక్క హోప్ టీవీ తెలుగు కార్యక్రమాలను ఆశీర్వదించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా విలువైన బోధనలని చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు.
తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారు శిష్యులకి బోధించటం, అవి మనకిచ్చిన బోధనలు, వాటిని గుర్తు చేసుకొని మనం శిష్యరికంలో అభివృద్ధి చెందాలి. ఇంకా యేసుప్రభు వారి జీవితం గురించి తెలియటానికి వచ్చే వారం పాఠంలో మనం కలుసుకుందాం. యెరూషలేములో ఏం జరిగిందో చదువుకుందాం. అంతవరకు శుభములు.